Namaskaram to all the parents and good evening, my dear children. రీసెంట్లీ నేను ఈ టైం టేబుల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి స్టాఫ్ తో మాట్లాడటం జరిగింది. దాని గురించి మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే మన దగ్గర గుంటూరు క్యాంపస్ లో సెంట్రల్ ఆఫీస్ లో టైం టేబుల్ కి సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. 4 మెంబర్స్ ఉంటారు. సో అది లేకుండా కూడా అకాడమిక్ ప్రిన్సిపల్స్ ఉంటారు, రన్ చేసుకోవచ్చు. గుంటూరులోనే అకాడమిక్ ప్రిన్సిపల్స్ రఫ్లీ అబౌట్ ఒక 5 ఉంటారు. వాళ్ళు చేసేసుకోవచ్చు. సపరేట్ గా టైం టేబుల్ డిపార్ట్మెంట్ అక్కర్లా, వాళ్ళే టైం టేబుల్ వేసుకోవచ్చు. ఈ అకాడమిక్ ప్రిన్సిపల్స్ టైం టేబుల్ వేసుకోవచ్చు. కానీ ఆ టైం టేబుల్ వేసుకునేటువంటి పని అకాడమిక్ ప్రిన్సిపల్స్ కి పెట్టకుండా సపరేట్ గా టైం టేబుల్ డిపార్ట్మెంట్ పెట్టాం. పర్పస్ ఏంటి? సపోజ్ ఇప్పుడు సిఏ ఇంటర్ తీసుకుంటే గుంటూరు నియర్లీ అబౌట్ 35 to 40 మెంబర్స్ ఉంటారు ఫ్యాకల్టీ టీమ్. ఎవరైనా ఒక పర్సన్ రాలేదనుకోండి, ఆ 7 అవర్స్ ఖాళీగా పెట్టడం ఒక ఆప్షన్. ఇవాళ 7 అవర్స్ లేదమ్మా, ఫ్యాకల్టీ రాలేదు, ఆ 7 అవర్స్ ఖాళీగా ఉంటే టైం టేబుల్ ఏంటంటే చదువుకోండి, స్టడీ అవర్స్. అలానే సిఎఫ్ ఫౌండేషన్ అయితే దాదాపుగా 45 to 50 మెంబర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. 45 to 50 మెంబర్స్ లో కనీసం ఒక 4-5 ఆబ్సెంట్ అవ్వచ్చుగా. ఆయన ఎవ్రీడే లీవ్ తీసుకోవచ్చు కదా, వాళ్ళు సెలవు తీసుకోవచ్చు కదా. ఆయన ఎవ్రీడే ప్రతిరోజు జరగచ్చు 4-5. ఒక 5 మెంబర్స్ సెలవు పెట్టారనుకోండి, ఇంటూ 7 35 అవర్స్ ఖాళీగా ఉంటాయి. ఆ 35 అవర్స్ ని ఖాళీగా ఉంచేసి స్టడీ అవర్స్ అని పెట్టేయచ్చు. అలానే ఇంటర్ ఎంఈసీలో కూడా 45 to 50 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. అక్కడ కూడా అంతే, ఒక 4 సెలవు పెట్టారనుకో, 4 into 7 28 అవర్స్. 28 అవర్స్ ఈ రోజు సెలవు పెట్టారమ్మా సార్, ఒంట్లో బాగాలేదు, లేదా పర్సనల్ పని ఉంది, లేదా ఫంక్షన్కి వెళ్ళారు, ఏదో ఒకటి చెప్పి స్టడీ అవర్స్ చదువుకోండమ్మా అని వదిలేయచ్చు. కానీ అది చేయకుండా టైం టేబుల్ డిపార్ట్మెంట్ పెట్టి డైనమిక్ గా ఏ ఫ్యాకల్టీ అబ్సెంట్ అయ్యారు, ఆ ఫ్యాకల్టీ అవర్స్ ఎలా అడ్జస్ట్ చేయాలి అని ఏ రోజుకు ఆ రోజు మాస్టర్ మైండ్స్ లో 365 days నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. సో ఫ్యాకల్టీ రిక్వెస్ట్ చేస్తాం, పాపం వాళ్ళు కూడా హానర్ చేస్తారు. చాలా మంది ఫ్యాకల్టీ మా అంత సీనియర్స్ ఉన్నారు, ఏజ్ లో కానీ ఎక్స్పీరియన్స్ లో కానీ. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మా మాటను వాళ్ళు కాదండి, మాతో విభేదించేటువంటి ఫ్యాకల్టీ చాలా మంది ఉన్నారు. నచ్చదు మా పద్ధతులు, కానీ ఇన్స్టిట్యూట్ కోసం సిస్టమ్ కోసం రెస్పెక్ట్ ఇచ్చి మా మాటను కాదండి. అలాంటి ఫ్యాకల్టీ చాలా మంది ఉన్నారు. సో రేపు సెలవు పెట్టాలంటే ఈరోజు చెప్పమంటాం, చెప్తారు, వెంటనే టైం టేబుల్ వాళ్ళకి పంపించేస్తాం, అడ్జస్ట్మెంట్ జరిగింది. సో ఈ పని జరగటం వల్ల మాకేమవుతుంది అంటే సిలబస్ ఇంకాస్త త్వరగా అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, రిజల్ట్ బాగుంటుంది. సో ఈ పని చేయటం వల్ల ఒక 5% రిజల్ట్ 10% రిజల్ట్ పెరిగితే చాలదా అండి? దీనికి అయ్యే ఖర్చు ఎంత? ఇప్పుడే చెప్పాను కదా, నేను టైం టేబుల్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ ఉంటారని. కనీసం మంత్లీ 50,000 to 60,000 రూపీస్ అండి. సో ఈ 50,000 to 60,000 రూపీస్ ఖర్చు పెట్టకుండా కూడా ఇన్స్టిట్యూట్ రన్ చేయొచ్చు. ఈ 50,000 to 60,000 రూపీస్ తీసుకెళ్ళి ఏదన్నా ప్లాట్స్ ఈఎంఐ పద్ధతిన ప్లాట్స్ కొనుక్కుంటే స్థలం వచ్చింది నాకు. లేదా బెంచ్ కార్ లాంటి కారు కొనుక్కుంటే 40 లక్షల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే ఒక కార్ వచ్చింది. నాకు అవి ఇంపార్టెంట్ కాదు, ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్, నా ప్రయారిటీస్ ఇవి అని అకాడమిక్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెడుతున్నాం, స్పెండ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? వెరీ అన్ఫార్చునేట్. కష్టపడి పనిచేస్తే కాదు, మేమేం పని చేస్తున్నామో పేరెంట్స్కి ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప తెలియట్లేదు. అందుకనే చెప్తున్నాను, ఇంకేమీ లేదు. దీన్ని మీరు మార్కెటింగ్ అనుకుంటారో, లేదా మీ నుండి ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో, నేనైతే అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మార్కెటింగ్ కోసం అయితే కాదు. మీకు తెలియాలి, మీకు ఏం చేస్తున్నాం, మేము ఎంత కష్టపడుతున్నాం మీకు తెలియాలి, ఎంత ఖర్చు పెడుతున్నాం మీకు తెలియాలి. ఇప్పుడే చెప్పాను కదా, 50,000 to 60,000 రూపీస్ అండి పర్ మంత్. ఈజీగా సేవ్ అయ్యింది. అసలు ఆ డిపార్ట్మెంట్ తీసేయచ్చు. ఆ డిపార్ట్మెంట్కి మళ్ళీ ఒక రూమ్ ఇచ్చాం, సిస్టమ్స్ ఇచ్చాం, స్టాఫ్ ఇచ్చాం, మొత్తం తీసేయచ్చు, జీరో కాస్ట్. మా అకాడమిక్ ప్రిన్సిపల్స్ మీరే చూసుకోమని చెప్పచ్చు. ఇలా చేస్తే మాకు ఖర్చు సేవ్ అయింది. కానీ ఏమైంది అంటే ఆ అవర్స్ మొత్తం కూడా ఏమైంది, స్టడీ అవర్స్ అని పడిపోతాయి. అలా కాకుండా డిపార్ట్మెంట్ పెట్టి ఖర్చు పెట్టామనుకో, వీలైనంత వరకు 90% అలా ఖాళీగా కూర్చోపెట్టకుండా అవర్స్ ని వేరే ఫ్యాకల్టీతో అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కి సిలబస్ ఎర్లీగా అయితే రిజల్ట్ త్వరగా వచ్చింది. సో ఈ విషయంలో ఇంకొక అదృష్టం ఉంది. ప్రకాష్ గారు కానీ, నా తమ్ముడు, మేడం రాధా మేడం నా వైఫ్, కృష్ణ గారు ఇంకొక అడ్మిన్ డైరెక్టర్, చైర్మన్ గారు కావచ్చు, లేదా మా ఫాదర్ ఇన్ లా, ఆయన ఈ కౌన్సిలింగ్ అదర్ యాక్టివిటీస్ ఆయన మానిటర్ చేస్తారు. ఫాదర్ ఇన్ లా ఆయన ఒక డైరెక్టర్. సో మా అందరికీ కూడా ఒకే యాటిట్యూడ్, ఒకే ప్రయారిటీ ఉండటం మా అదృష్టం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ గారికి ఇలా టైం టేబుల్ డిపార్ట్మెంట్ పెట్టాలి, ఇంత ఖర్చు పెట్టాలి, స్టూడెంట్స్కి టైం మిగలాలి, త్వరగా సిలబస్ కంప్లీట్ అవ్వాలి, ఎక్సెట్రా అని ఉంది.
మాలో ఎవరో ఒకరు వద్దు డబ్బు వేస్ట్, ఇది తీసుకెళ్ళి మన ఏదైనా ల్యాండ్స్ కొనుక్కుందాం, ఇది తీసుకెళ్ళి కారు కొనుక్కుందాం అంటే అవుట్, అయిపోయింది ఈ పని. మా అందరికి ఒకే ఆలోచన ఉండటం లేదా అందరూ ఒకే మాట మీద నిలబెట్టడం కూడా ఈ ఇన్స్టిట్యూట్కి ఒక పునాది. థ్యాంక్ యూ వెరీ మచ్.